మౌలికిని, సుహాస్‌కి డిఫరెన్స్ ఏంటి? వాళ్ళలో ఉన్న కామన్ పాయింట్ ఏంటంటే ఏం చెప్తారు? కామన్ పాయింట్ ఐ థింక్ వాళ్ళ దట్ ఫైర్ యాక్టింగ్ చేయాలి, పెర్ఫార్మ్ చేయాలి అన్నట్టు ఇద్దరు వెరీ బ్రిలియంట్ పర్ఫార్మర్స్ సార్. వాళ్ళిద్దరూ లేకపోతే నా జాబ్ ఈజీ అవ్వకపోతుంది. అవును. ఫస్ట్ ఫిలింలో సుహాస్ అంత పర్ఫార్మ్ ఇవ్వకపోతే నాకు అంత స్పేస్ రాకపోతుంది. సెకండ్ ఫిలింలో కూడా మౌలి అసలు అలా కామెడీని అలా అలా చేయకపోతే మేబీ నా రియాక్షన్స్ అలా రాకపోయేది. కొన్ని సెకండ్ ఫిలింలో లిటిల్ హార్ట్స్లో మౌలి మోనోలాగ్స్ చాలా ఉంటాయి, అవును. నావి జస్ట్ రియాక్షన్స్ ఉంటాయి. సో నాకు అది పెద్ద టాస్క్. నాకు డైలాగ్ చెప్పేయచ్చు కానీ రియాక్షన్స్ ఇవ్వడమే పెద్ద టాస్క్ అని అప్పుడు తెలిసింది చేసేటప్పుడు. సో ఇద్దరు ఐ వెరీ కంఫర్టబుల్ టు వర్క్ విత్, వెరీ ప్రొఫెషనల్. ఎక్కడ కూడా నాకు అన్కంఫర్టబుల్ అనిపించలేదు. మీరు చాలా గట్టిగా కొట్టారంట మౌలిని. అయ్యో సార్, ఫస్ట్ ఒక 20 సార్లు సార్ అలా అలా అనేసి గాల్లో కొడుతున్నాను సార్. నాకు ఎందుకు సార్, పాపం ఎవరినైనా ఎందుకు కొట్టాలి. నేను చెప్పాను మార్తాండ్ నువ్వు చూసుకో, సూర్య కూడా చెప్పాను మా డిఓపికి, అలా కెమెరా అలా తిప్పేసి ఏం కాదు మనం చెక్ చేసుకుందాం. అది చూస్తున్నా లైట్ పోతుంది, అవుట్డోర్ షో సీన్ అది. మా మా మార్తాండ్ కోపం వచ్చేస్తుంది, కొట్టేసేవాడిని ఏం కాదు. మౌలికి ఇంకా అలసిపోతున్నాడు పాపం అది చేసి చేసి రిపీటేటివ్. కొట్టేసేవాడిని, కొట్టే ఏం కాదు శివాని, పడిపోయేలా ఉన్నా నేను, కొట్టేసే నేను టచ్ చేయాలా పడిపోతానులే అనుకున్నా. ఇంకా ఇవాళ చేయకపోతే రేపు అవ్వదు ఈ సీన్ అనేసారు. ప్రొడక్షన్ అందరూ అక్కడే ఉన్నారు, లేట్ అయిపోతుంది ఒక్క షార్ట్ కి ఏంటి 2 గంటలు చేస్తుంది ఈ అమ్మాయి కొట్టడానికి అని. ఫస్ట్ టైం నాకు ఇబ్బంది అనిపించింది సార్, అయ్యో నేను ఇది చేయలేకపోతున్నాను, కొట్టలేకపోతున్నాను అని. మౌలిని చూస్తుంటే క్యూట్ గా ఉంటాడు, కొట్టలేము అసలు. అవును సార్, పాపం ఈజ్ వెరీ స్వీట్, అలా కొట్టబుద్ధి కూడా కాలేదు. సర్లే ఇంకా నిజంగానే మీ తమ్ముడు ఫ్రెండ్ కూడా వచ్చి అలా ప్రపోజ్ చేస్తే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు, కొట్టేస్తావు కదా, అలా కొట్టేసేయనగానే ఇంకా పట్టను ఒకటి ఇచ్చాను సార్. ఆ సౌండ్ సార్ వెనకాల అందరు జయకృష్ణకి వీళ్ళందరికీ వినిపించింది. నిజంగానే వాళ్ళు వచ్చి అలా కొట్టేసారు, మీరే కదా కొట్టుకోవటం అన్నారు. ఆ తర్వాత 100 times సారీ చెప్పారు సార్. 100 సార్లు చెప్పారు సార్. 100 సార్లు. ఎలా తీసుకున్నాడు మౌలి? ఈ వాజ్ అ స్పోర్ట్స్ సార్, పాపం అస్సలు ఏమండి పర్లేదు ఏం కాదు, సీన్ రాసుంది కదా ఇంకేంటి, ఏం కాదు, బాగా వస్తే చాలు శివాని సినిమా మనకి. వాళ్ళు అలాగే ఉండేది సార్, దే హ్యాడ్ దిస్ ఫీలింగ్ దట్ సినిమా బాగా వస్తే చాలు అంతే, ఇంకేం ఆలోచించదు. ఎందుకంటే అటు సుహాస్ గానీ ఇటు మౌలి గానీ ఎక్కడో చిన్న స్టేజ్ నుంచి ఎదుగుతూ వచ్చిన వాళ్ళు కదా, వాళ్ళకి అంతిమంగా ఫైనల్ రిజల్ట్ బాగుంటే చాలు వాళ్ళకి, ఎందుకంటే చాలా చూసి వచ్చారు వాళ్ళు. కానీ